రెండేళ్లలో కురవలసిన వర్షం 24 గంటల్లో కురిస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికే కష్టం. ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. మంగళవారం నాడు కురిసిన భారీ వర్షానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం కకావికలమైందని చెప్పొచ్చు. అది కూడా ఎండలు మండే సమయంలో ఈ భారీ వర్షం కురిసి దుబాయ్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిందనే చెప్పొచ్చు. దీని కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కాసేపు మూసివేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో దుబాయ్ విమానాశ్రయం ఒకటి అన్న విషయం తెలిసిందే. భారీ వర్షం దెబ్బకు ఈ విమానాశ్రయాన్ని కొద్దిసేపు మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎయిర్పోర్టుతో పాటు ఈ భారీ వర్షం దెబ్బకు ప్రధాన రహదారులు, హైవేలు కూడా నీటితో మునిగిపోయాయి. దీంతో సర్కార్ అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఇంటి నుంచే పనిచేయాలని కోరింది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే రెండేళ్లలో కురవలసిన వర్షం కేవలం 24 గంటల్లో కురవటం అంటే ఇది ఆషామాషి వ్యవహారమేమీ కాదు. దుబాయ్లో అద్భుతమైన మౌలిక వసతులు ఉన్నా కూడా ఈ ఊహించని అనూహ్యమైన వర్షం దెబ్బకు పరిస్థితి గందరగోళంగా మారిందనే చెప్పాలి. ఈ భారీ వర్షాలకు ఒమన్లో ఏకంగా 18 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. దుబాయ్లో అత్యంత కీలకమైన దుబాయ్ మాల్ ఆఫ్ ఎమిరేట్స్ ప్రాంతంలో కూడా మోకాళ్ళ లోతు నీళ్లు రోడ్లపై నిలిచాయి. దీంతో పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.